బట్టి నీకు వందనాలు తండ్రి. ఇవి ఆదివారం విశ్రాంతి దినం, సాబాతు దినం నాయన తండ్రి ప్రభా. మీరు చెప్పినారు దీన్ని పరిశుద్ధపరచండి అన్నారు. మీ పనులన్నీ మానుకోండి, ఈరోజు మీ కార్యములన్నీ పక్కకు పెట్టి నా సన్నిధిలో కూర్చోమని చెప్పి ఉన్నావు ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఈ రోజు మేము ఈ ప్రార్థనలో పాల్గొంటుండగా నీ కృప నీ కనికరం అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. రెండు చేతుల పైకి దేడుస్తుంటే హల్లెలూయా 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 హల్లెలూయా. యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. చేతుల పైకి చెప్తాం. ఏ జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలను, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలను, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి. ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, పలు నిందలు నన్ను పుట్టిన ప్రియ ప్రభువేన పరిహారి. పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువేన పరిహారి. అందరం కలిసి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. మణిమాన్యాలు లేకున్నను, మనోవేదనలు వేధించిన, మణిమాన్యాలు లేకున్నను, మనోవేదనలు వేధించిన, నరులెల్లరూ నన్ను విడచిన ప్రియ ప్రభువేన పరిహారి. నరులెల్లరూ నన్ను విడచిన ప్రియ ప్రభువేన పరిహారి. చేతుల పైకెత్తి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా, బహువ్యాధులు నన్ను సోకినా
నాకు శాంతి కరువైనా, నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవరు. దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవరు. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. నా జీవిత కాలమెల్లా నిన్ను పాడి స్తుతించె. చప్పట్లు కొడుతూ యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. మళ్ళీ చెప్తాను. నా జీవిత ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. అవును ప్రభా, మా జీవితం అంతా, మా జీవిత కాలం అంతా తండ్రి శోధకుడు శోధించిన అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరు మాకు వ్యతిరేకంగా ఉన్నా అయ్యా, పలు నిందలు మమ్మల్ని చుట్టినా అయ్యా, నీవే మా పరిహారి, నీవే మా పరిష్కారం ప్రభా, నీవే మా సొల్యూషన్ ప్రభా. ప్రభానికి వందనాలు. ఈ రోజంతటి ప్రభా నీ సన్నిధానానికి అప్పగొప్తున్నాం తండ్రి. పాటల్లో, మాటల్లో, విజ్ఞాపనలో అన్నిట్లో మాకు తోడై ఉండమని అడుగుచున్నా. మా నోట నీ మాట ఉంచి పలికించండి తండ్రి. వినగలుగుతున్న వారికి గ్రహించగలిగిన హృదయం దయచేయండి, స్పందించగలిగిన జీవితం దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనందరికి తెలిసిన విషయం హ్యాపీ పాస్టర్స్ డే చెప్తామా? మన పాస్టర్లందరికీ, లైవ్ లో చూస్తున్న వారికి, మా జీవితంలో అంతా మనకి వాక్యంలో మనల్ని బలపరిచిన ప్రతి పాస్టర్ కి శుభాకాంక్షలు చెప్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. డివైన్ టచ్ మినిస్ట్రీస్ తరపున మన పాస్టర్లు ఉన్నారు. మొట్టమొదటిగా పాస్టర్ అయిన వారు పాస్టర్ ఆనంద్కి గట్టిగా చప్పట్లు కొడదాం. విద్యానందికి దేవుడు ఇంకా గొప్పగా బిడ్డన వాడుకోవాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే మన ప్రియమైన పాస్టర్ యోనాథన్, పాస్టర్ యోనాథన్ గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే మన డివైన్ టచ్ మినిస్ట్రీస్ లోనే బలపడి తర్వాత వేరే సంఘాన్ని పెట్టుకున్న పాస్టర్ శ్యామ్ ని కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. జ్ఞాపకం చేస్తాం. ప్రైజ్ ది లార్డ్ కదా. పాస్టర్ ఒక అన్న, ఒక తమ్ముడు కదా, ఒక బాబాయ్, ఒక పెద్ద నాన్న కదా, అన్ని కొడుకు అన్ని అయిన పాస్టర్ స్టీఫెన్ కి గట్టిగా చప్పట్లు కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకో ఎంతో మంది కదా, మనకి అవసరమైనప్పుడల్లా చాలా మంది పాస్టర్లు గారు, బెంజమిన్ పాస్టర్, స్టీఫెన్ పాస్టర్, జైపాల్ బ్రదర్ కదా, చాలా మంది మనకి సహాయం చేశారు. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటూ గట్టిగా చప్పట్లు కూడా. దేవుడు ఆ బిడ్డలందరినీ కూడా బహుగా దీవించును గాక. అలాగే మన ఉండి పాస్టర్ గారు, పాస్టర్ ప్రసాద్ గారి కోసం గట్టిగా చప్పట్లు కొట్టి
ఆయన కూడా జ్ఞాపకం చేసుకుందాం కదా. మనకు ఎంతో సహాయం చేశారు వాళ్ళందరూ. ఈరోజు ఈ స్థాయిలో మనం ఎదుగుతున్నామంటే ఎల్కేజీలో చదివిన ఆన్ మర్చిపోకూడదు. అన్నీ వచ్చినాయి కదా అని ఆన్ మర్చిపోతామా? ఆన్ మర్చిపోతే మనకి లైన్స్ రావు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళందరినీ బట్టి నన్ను కూడా ఆత్మీయంగా బలపరిచే సంపత్ బ్రదర్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. గట్టిగా చెప్పట్లు కొడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కృంగిపోతున్న సమయంలో నా కోసం కన్నీటి ప్రార్థన చేసిన పాస్టర్ సాల్మన్ ని కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన బలపరుస్తాం. అలాగే అతని పేరు మర్చిపోయి జైపాల్ బ్రదర్ కోసం కూడా గట్టిగా చప్పట్లు కూడా కూర్చోమనుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాళ్ళందరినీ దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్. కృపగల దేవుడు మనతో ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. అలాగే నిలబడి ఒక మాట చదువుకుందాం. మన వాక్యానికి వెళ్ళే లోపల ఒక మాటని ఈరోజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మాట. ఇది ఎప్పుడు చెప్పడానికి ఉపయోగించుకుంటాడో నాకు తెలియదు, కానీ ఈరోజు ఇప్పుడు చెప్పమంటున్నా. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19 నుంచి 21 వచనం ఒకసారి చదువుదాం. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. జాగ్రత్తగా వాక్యం విందాం. బైబిల్ తెచ్చుకున్న వాడు వాక్యం వినండి, చెవియొక్కి వాక్యం వినండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమంటున్నాడు? నీవు నా తట్టు తిరిగిన ఎడల, నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. గట్టిగా చెప్పండి కూడా. హల్లెలూయా. నిన్ను నేను తిరిగి రప్పింతును. చదవమ్మా. ఏవి నీచములు, జాగ్రత్తగా వినండి. దాన్ని చెయ్యాలంటే ఏం చేయాలి? మన ఆయన సన్నిధికి తిరిగి నిలబడాలంటే మనం ఏం చేయాలన్న వాక్యం ఇక్కడ స్పష్టంగా ఉంది. ఏముందంట? చదవమ్మా. ఏవి నీచములో, ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల, జాగ్రత్తగా గుర్తుపట్టాలంట. అన్ని కళ్ళకు మంచిగా కనిపిస్తాయి కదా ఒక్కొక్కసారి, అన్ని కళ్ళకు ఒక్కోసారి చెడ్డగా కనిపిస్తాయి. ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో మనము గుర్తు తెచ్చుకోవాలట. అందుకనే బైబిల్లో కొన్ని చోట్ల ప్రభు రాసి పెడతాడు ఏంటంటే, మంచి చెడుని ముందే ఉంచా. నువ్వు చేయి పట్టి ఏది తీసుకోవాలి నీకు తెలియాలి. ఒక్కొక్కసారి మంచిగా కనిపించేది కూడా చెడ్డగా ఉండొచ్చు, చెడుగా కనిపించేది కూడా మంచిగా ఉండదు. అందుకే గుర్తు ఎరిగి అంటాడు. ఏది నీచమైనదో, ఏది ఘనమైనదో చదవమ్మా. నీవు గుర్తు పట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. చెప్పండి గుర్తుంది దేవుడికి. దేవుడు అంటే పాస్టర్స్ డే రోజు ఈరోజు ఏం చెప్తున్నాడు? ఏది నీచమైనదో, ఏది ఘనమైనదో తెలిసే నీవు నా నోటి వలె ఉంటామంట. అంటే దేవుడు నోటి వలె మనం ఉంటామంట. ఎంతమందికి నోరు ఉందండి? అది దేవుడికి ఉపయోగపడుతుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము నోటి వలె ఉండాలంట దేవుడికి. అందుకే పర్పస్ ఈ లోకంలో ఉండడానికి. ఇంకా చదవమ్మా. అప్పుడు జాగ్రత్త, ఇదొకటి వినండి జాగ్రత్త. యూత్ ముఖ్యంగా వినాలి జాగ్రత్తగా. అప్పుడు వారు నీ తట్టు తిరుగుదురు, కానీ నీవు వారి తట్టు తిరగొద్దు. అంటే అర్థమేంటి? చాలా మంది ఎవరినో తిప్పేస్తున్నారు. లోకంలో తిప్పేస్తుండొచ్చు, లోక ఆశల్లో తిప్పేస్తుండొచ్చు కదా, లోక పద్ధతుల్లోకి తిప్పేస్తుండొచ్చు. వాళ్ళు నీ తట్టు తిరగాలి కానీ నువ్వు వాళ్ళ తట్టు తిరగొద్దంట. అప్పుడు నీ నోరు ఆయన నోరుగా మారుతుంది. ఆమేన్. హల్లెలూయా. చదవమ్మా. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఎత్తడి ఎత్తైన ఇత్తడి ప్రాకారముగా నేను నిర్మించదు. నో వన్ కెన్ టచ్ యు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు తాకలేరంట. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. చదవమ్మా. నిన్ను రక్షించుటకును, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుండును గనుక. ఆమేన్. తోడయుండును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని గట్టిగా చెప్పండి కూడా, నిన్ను జయింపజాలరు. అది దేవుడు చెప్తున్న మాట. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప మాట చూడండి. ఎంత గొప్ప దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు కదా. ఆయన నోటి బుర్రగా ఉండాలంటే ఏది మంచో, ఏది చెడో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో నువ్వు గుర్తెరిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన బాగుగా ఉందో లేదో చూసుకోవాలి.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ అలాగే నిల్చోండి. కీర్తన 11 చదువుదాం. 11వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా స్వామి చదువుతాడు ఈరోజు. అలాగే దైవజనుడు స్వామి ఈరోజు వాక్యాన్ని మనకు బోధించబోతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. 11వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరం ద్వారా కీర్తన 11 పేజ్ నెంబర్ 457. Where are your Bibles? దావీదు కీర్తన 11వ అధ్యాయం 11 నుంచి 7 వచనాలు మనం చదువుతాం. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకట్లో యథార్థ హృదయం ప్రమాణము సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరుల కళ్ళారా చూస్తున్నాడు. తన కొడుకు ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములో వడగాని వారికి పానీయ భాగమగును. అందరూ కలిసి చదువుదాం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతి ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేదరు. బైబిల్ ముందు 2 చేతులు హృదయం మీద ఉంచుకొని పునాదులు పాడైపోగా దేవుడు ఏం చేస్తున్నారు వాళ్ళని? బైబిల్ చెప్తున్న మాట, బైబిల్ మనతో చెప్తున్న మాట. యెహోవా సింహాసనం ఆకాశం మీద ఉన్నది. ఆయన నరులను కన్నారా చూస్తున్నాడు. మనం చూచేవాడు. మన పునాదులు పాడై ఉంటే దాన్ని ప్రతిష్ఠించువాడు, మనల్ని బాగు చేయువాడు ఆయన. కీర్తన 11 ద్వారా, ప్రభా నీవు నీతిమంతుడవు, నువ్వు నీతిని ప్రేమించేవాడవు కూడా. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనాన్ని చూసేదానంట. ప్రభా మాలోని యథార్థతను దయచేయి ప్రభా. అవన్నీ ప్రియమైనవి మాలో ఉన్నట్లయితే గత ఆదివారం నుండి ఇప్పటి వరకు తండ్రి ప్రభా, మాటల ద్వారా, చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా, నడవడిక ద్వారా మా ఇష్ట రాజ్యముగా మేము జీవించినట్లయితే అయ్యా ఈరోజు మమ్మల్ని క్షమించి తండ్రి యథార్థతలోకి, నీతిలోకి మమ్మల్ని నడిపించి పాడైపోయిన మా బ్రతుకును బాగు చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుడి యొక్క వాక్యం విందాం. ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాశీస్సులు, శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మొదటగా ఆ దేవాది దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం శ్రద్ధగా వాక్యాన్ని ధ్యానిద్దాం. ఎందుకంటే మనం చాలా ప్రాముఖ్యమైన సమయంలో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా శ్రద్ధగా, అంటే ఇక్కడికి వచ్చిన మాటలు మనం ఏం చేస్తున్నారంటే చాలామంది మర్చిపోతున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు, మళ్ళా వారం మెసేజ్ ఏంటని అడుగుతుంటే కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. కాబట్టి అంటే దానికి కారణం ఏంటంటే మనం శ్రద్ధగా వాక్యాన్ని వినలేకపోవడం. మరి ఈ వారం మీరు శ్రద్ధగా వింటారని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా జాగ్రత్తగా దేవుని మాటలు, ఇవి నా మాటలు కాదు, లేకపోతే పాస్టర్ గారి మాటలు కాదు, లేకపోతే ఎవరెవరో దైవ సేవకుల మాటలు అయితే కాదు, కానీ దేవుని మాటలనే మేము ఇక్కడ మీకు కొంచెం అర్థం వివరించి చెప్తున్నాం. చాలామందికి బైబిల్ చదవడం కుదరట్లేదు, ధ్యానించడం కుదరట్లేదు. కాబట్టి వారం వారం మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక 30 గంట పాటు వివరించి చెప్తాం. ఎందుకంటే మీకు చదువుకునే సమయం కూడా ఉండట్లేదు, సహాయం చేస్తాం. అందులోని అర్థాలు వివరించి చెప్తున్నాం, మీరు గ్రహించాలని.
దాంట్లో ఉన్న లోతులను నిజాలను తెలుసుకోవాలని. కానీ మీరు దాన్ని ఎంతవరకు మీరు తెలుసుకుంటున్నారనేది మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే గ్రహించిన వారు ఏం చేస్తారంటే దాన్ని శోధిస్తారు, తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మరి మీరు శోధిస్తున్నారా? ఇది ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను చాలాసార్లు వాక్యం చెప్పేటప్పుడు కూడా చెప్తా ఉంటాను, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అని. ఎందుకంటే దేవుడు పరిశీలిస్తున్నాడు అందరు. ఆల్రెడీ మీ హృదయాలు ఏంటో దేవుడికి తెలుసు, మీ మనస్సులు ఏంటో దేవుడికి తెలుసు, మీరేం చేస్తున్నారో, మీరు ఎలా ఉంటున్నారో ఆయనకి తెలుసు. నాకైతే తెలియదు కదా. కాబట్టి నెక్స్ట్ ఎవరికి తెలుసు? మీకే తెలుసు మీరేంటనేది. దేవునిలో మీరు ఏమై ఉన్నారు, లోకంలో మీరు ఏమైనారో మీకు బాగా తెలుసు. మొదటగా తెలుసు దేవునికి, మీరేం చేస్తారో కూడా ఆయనకి తెలుసు. ఎందుకంటే మీకు తలంపులు పుట్టక మునిపే ఆ తలంపులు ఆయనకు తెలిసే ఉంటాయి. కాబట్టి మరి తలంపులు పుట్టక ముందు తెలిసినప్పుడు ఒకవేళ తప్పు చేస్తే ఆపేయచ్చు కదా. అంటే స్వేచ్ఛ నీ చేతిలో ఉంది. మీ అందరికి ఇప్పుడు పిల్లలకి ఏం కావాలి తెలుసా? చాయిస్లు కావాలి, ఛాన్సులు కావాలన్నమాట. ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవడం రాదు. అందరికి ఏం కావాలన్నమాట? చాయిసెస్ కావాలి. ఇది కాకపోతే ఇంకొకటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి, ఒకటోసారి, రెండోసారి, ముచ్చటగా మూడోసారి అడుగుతాడు. అలాగా దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పిల్లరా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనము. చూసారా? పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ తెరిచి ఖచ్చితంగా వాక్యాన్ని చదవాలి. నేను ఈరోజు మెల్లగానే వాక్యం చెప్తాను, అందరూ చదవడానికి సమయం ఇస్తాను. పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా వాక్యాన్ని తీసి చదవాలి ఖచ్చితంగా. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయామయుడా, కరుణామయుడా, నీకు వందనాలు ప్రభా. ఇదిగో గడిచిన కాలమంతా నీ సజీవమైన రెక్కల నీడన మమ్మల్ని అందరిని భద్రపరిచావు. మరొకసారి నీ మాటలు వినడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి మమ్మల్ని ఈ సన్నిధిలో కూర్చోబెట్టి వినిపిస్తున్నందుకే మా హృదయపూర్వక కృతజ్ఞతలు మీకు తెలియజేసుకుంటున్నాం ప్రభా. ప్రభా, నేను మాట్లాడేది నేను కాదు ప్రభా, ఎందుకంటే నాకు అంత జ్ఞానం లేదు తండ్రి. నీ జ్ఞానంతో నన్ను నింపు. నీవే వాళ్ళతో మాట్లాడుతండి. వారి హృదయాలను తెరువునైనా, వాళ్ళ తలంపులు ఓపెన్ చేతండి ప్రభా. వారి హృదయం అనే పలక మీద నీ ప్రతి మాటలు రాసుకోవడానికి, రాసుకున్న దాని ప్రకారం జీవించడానికి, నడవడానికి, నడిపించడానికి కృప చూపించమని మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున చిన్న పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం ఒక మాట చాలా జాగ్రత్తగా వినండి. మాట ఇప్పుడు హైదరాబాద్ సిటీలో, అందరికీ తెలుసు కదా, హైదరాబాద్ సిటీలో 40-50 అంతస్తుల బిల్డింగ్లు వచ్చాయా? చిన్న గ్రౌండ్, ఇది 2 అంతస్తుల బిల్డింగ్ కూడా, పక్కనే ఒక ఫ్లోర్ ఉన్న బిల్డింగ్లు కూడా ఉన్నాయి లేవా? అయితే ఈ ఒక్క ఫ్లోర్ ఉన్న బిల్డింగ్కి ఏం చేస్తారంటే జస్ట్ కిందే అలాగా బీములు వేసేసి దానిపైన ఇల్లు కట్టారు. కానీ 40 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే 2-3 ఫ్లోర్లు గ్రౌండ్ మట్టి తవ్వి మొత్తం అంతా స్లాబ్ వేసి దాని కింద షాక్ అబ్జర్వర్స్ అమర్చి దాని మీద బిల్డింగ్లు ఎత్తారు. ఎందుకంటే 50 ఫ్లోర్ల బిల్డింగ్ ఆ కింద అదే పునాది మీద నిలబడాలి, 1 ఫ్లోర్ బిల్డింగ్ అదే పునాది మీద నిలబడాలి. కానీ 50 ఫ్లోర్ల బిల్డింగ్ వేసే పునాది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ పునాదిలోనే కొన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తారు. రేపు పొద్దున భూకంపాలు వస్తే అంత పెద్ద బిల్డింగ్ పడిపోకుండా షాక్ అబ్జర్వర్స్ అమర్స్తారు. అంటే ఇప్పుడు మనం బైక్ తోలుతున్నప్పుడు అది షాక్ అబ్జర్వర్స్ ఇలా స్ప్రింగ్లు ఉండి చూసారా, అలాంటి స్ప్రింగ్లు పెడతారు. ఒకవేళ గమ్ముని ఇలా ఒరిగినా మళ్ళీ అది నార్మల్ స్టేజ్కి రావడానికి చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో అంత పెద్ద బిల్డింగ్లు కడతారు. అందుకని వేల కోట్ల రూపాయల బిల్డింగ్లు ఖర్చు అవుతాయి. ఒక్కొక్క బిల్డింగ్ హై రైజ్ టవర్ ఖరీదే 1000 కోట్లు 1500 కోట్లు ఖర్చు అవుతుంది కట్టడానికి. వాళ్ళ డబ్బులు వస్తాయనుకోండి దాని ప్రకారం, ఎందుకంటే వ్యాపారం కాబట్టి. ఇక్కడ నేను ఏం చెప్పొచ్చానంటే
అంత పెద్ద బిల్డింగ్ కట్టాలంటే దానికి తగ్గ లోతు కింద తవ్వుతారు వాళ్ళు. 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు. మీరు షాపింగ్ మాల్స్కి వెళ్ళి ఉంటారు చాలా మంది. సెల్లార్లో ఉంటాయి 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు. సెల్లార్కి వెళ్తారా లేదా? అక్కడ పార్కింగ్ ఉంటుంది వాళ్ళు. అక్కడ సిగ్నల్స్ రావు, ఫోన్లు పనిచేయవు, లైటింగ్స్ ఉంటాయి, అంత బిక్కు బిక్కు ఉంటుంది, బైక్ కూడా వేస్తారు కొంతమందికి అయితే. అలా ఉంటాయి సెల్లార్స్. 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు కూడా సెల్లార్ తవ్విన షాపింగ్ మాల్స్ మన హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నాయి. అంటే అంత లోతైన పునాది ఎందుకు తవ్వుతున్నారంటే దాని మీద కట్టబడే బిల్డింగ్ అంత స్ట్రాంగ్ గా ఉండాలి కాబట్టి. మరి 1 ఫ్లోర్ కట్టిన బిల్డింగ్ జస్ట్ భీమలో వేసేసి కట్టి లేపేశాడు. ఎందుకు కట్టలేదంటే మళ్ళీ దాని తర్వాత తీసే ఉద్దేశం ఉంది, తర్వాత మార్చుకునే ఉద్దేశం ఉంది. స్థిరమైన పునాది వేయలేదు అతను. ఎందుకని? మళ్ళీ దాన్ని కట్టాలి, వేరే విధంగా కట్టాలని అతనికి మనసులో ఐడియా ఉంది. అలాగే ఇప్పుడు మనం చదవబడిన వాక్య భాగం ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే స్థిరమైన పునాది మనం క్రీస్తులో కలిగి ఉన్నామా లేదా? క్రీస్తులో మీ పునాది ఎలా ఉంది? మీ బేస్ ఎలా ఉంది? వాక్యం చదువుదాం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనును పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. వీళ్ళరా ఇక్కడ మనం చూస్తున్నాం 2 బిల్డింగ్లు కట్టారు, 2 ఇళ్ళు కట్టారు. ఒక అతను పునాది మీద బండ మీద కట్టుకున్నాడు, ఒక అతను ఇసుక మీద కట్టాడు. ఇద్దరు ఇల్లే కట్టారు. బిల్డర్ ఆలోచించే కట్టాడు, కానీ పునాది వాడు పైన వేసేసి ఇసుక మీద కట్టేశాడు. ఇసుక మీద కడితే కూలిపోద్దని మీకు తెలీదా? తెలిసే కడుతున్నారు మీరు, తెలియక కాదు, అయోమయంతో కాదు. ఇసుక మీద కడితే కూలిపోతుందని అందరికీ తెలుసు, అవునా? కానీ తెలిసే మీ పునాదులు ఇసుక మీద కడుతున్నారు. బండ మీద కొంతమందే కడుతున్నారు. బండ మీద ఎవరు కడుతున్నారంటే యేసు ప్రభు ఏదైతే చెప్తున్నాడో చెప్పింది చెప్పినట్టు చేసే వాళ్ళ యొక్క పునాది స్థిరంగా ఉంటది. చెప్పింది చెప్పినట్టు చేయని వాళ్ళ పునాది బలహీనంగా ఉంటది. అర్థమవుతుందా? కాబట్టి మనము ఏదో నేల మీద మన పునాదిని వేస్తున్నామా? 1 ఫ్లోరు 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు తవ్వేస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. మన పునాది నిజంగా క్రీస్తులు ఎలా ఉంది? ఇక్కడ సమస్యలు ఇద్దరికి వచ్చాయి. వరదలు వచ్చింది, వాన కురిసింది, అర్థమైందా? ప్రవాహం వచ్చింది. ఇది ఇద్దరికి వచ్చింది. ఒకరికి వచ్చిందా? నీ పునాది యేసు ప్రభువులో స్థిరంగా లోతుగా పాతబడినా పైన ఉన్న పరీక్షలు అనేవి ఖచ్చితంగా మీ జీవితంలో వస్తాయి. ఇద్దరికి సమానంగానే వస్తాయి. కానీ నువ్వు ఎలా నీ పునాదిని బట్టి నువ్వు నిలబడతావు. అర్థమైందా? పైన ఉన్నవాడు ఏదో వారం చర్చకొచ్చి ఆదివారం మాత్రం వచ్చి ఏదో నామకే వస్తే ఆరాధించేవాడు, బైబిల్ చదవనివాడు, యేసుక్రీస్తును శోధించిన వాడు, అంటే మేము తెలుసుకోలేని వాడు ఇసుక మీద కట్టబడిన పునాది లాగా ఉంటాడు. ఏదన్నా ఎవరైనా ఏదైనా మాటలు చెప్తే వాళ్ళ వైపు తిరిగిపోతాడు, లోకం వైపు వెళ్ళిపోతాడు, లోకాశల్లో లోక వ్యామోహంలో పడిపోతుంటారు. స్థిరంగా ఉన్న వాళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళు నిలబడతారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఎస్తేరు అయితే ఒక యోగు, ఉబోధిదేము, ఇలా చాలామంది స్థిరమైన పునాది యేసుప్రభులు దేవుల్లో పెట్టుకొని కష్టాలను ఓర్చుకొని రెండింతల ఆశీర్వాదమును పొందుకొని అభివృద్ధిలోకి నడిచారు. వారందరూ మనకి మాదిరికరమైన జీవితం. స్థిరమైన పునాది లేక నామకే వస్తే ఉన్న వాళ్ళు నాశనం అయిపోయిన వాళ్ళు బైబిల్లో చూస్తాం. ఒక యోగుని ఉదాహరణగా తీసుకుంటే, ఎందుకంటే ఆయన మనకి మొదటి మాదిరికరమైన ఒక విశ్వాసి యోగు కాబట్టి ఆయన మనం తీసుకుంటే ఆయన దేవునిలో ఎంత స్థిరంగా ఉన్నాడో మనం గమనించాం.
చివరికి ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడంటే, భార్య పిల్లలందరూ చనిపోయినా, భార్య విడిచిపెట్టేమన్నా, స్నేహితులు దూషించిన ఆయన పునాది ఎక్కడో తెలుసా? దేవునిలో స్థిరంగా నాటబడింది. కాబట్టి ఆయన చివరి వరకు పోతాను ఏమైతే దేవుడు ఇచ్చాడు కదా, నేనేమో డబ్బులతో వచ్చానా, నేను ఎలా వచ్చినా అలా వెళ్ళిపోతానని స్థిరంగా నమ్మాడు. 200 అభిషేకాన్ని పొందుకున్నాడా లేదా? ఈ స్టోరీ మీరు అందరు విన్నారా? అందరికి తెలుసు కదా. మరి దేవుని దగ్గరే ఉండి పునాది స్థిరంగా వేసుకోవడం ఒక వ్యక్తి పేరు చెప్పండి, చెప్పాలి. రోజు అంటే మనకి ఆన్లైన్లో ప్రశ్నలు వేయడం కుదరట్లేదు, ఎందుకంటే చదవడం కూడా డిస్టర్బెన్స్ అయిపోతుంది. కాబట్టి అక్కడ ప్రశ్నలు సంధించలేము, ఇక్కడ ప్రశ్నించవచ్చు. మీరు దగ్గరే ఉన్నారు, మీకు కూడా అర్థం అవ్వాలి కదా. ఓకేనా? చెప్పండి, ఎవరైనా చెప్పండి. ఇస్కారియోతు యోధ. అవునా? ఆయన ప్రతిరోజు దేవుడు చేస్తున్న అద్భుతాలను చూశాడా లేదా? చనిపోయిన వారిని సైతం తిరిగి లేపిన యేసు ప్రభు కూడానే ఉన్నాడు కదా, ఉన్నాడా లేదా? అన్ని చూస్తూ కూడా మరి ఆయన స్థిరమైన పునాది యేసులో కట్టగలిగాడా? యేసు ప్రభుని రోకలకి అమ్మాడు, ఓకే, తప్పు చేశాడు. పేతురు కూడా తప్పు చేశాడు కదా, 3 సార్లు అబద్ధమాడి పేతురు తప్పు చేయలేదా? కానీ పేతురు ఏం చేశాడంటే రిపెంటెన్స్, తనను తాను పశ్చాత్తాపడి, తను నిజంగా అసలు ఎంతగా పశ్చాత్తాపడి వెక్కి వెక్కి ఏడ్చి తన పాపానంతా కడిగేసుకొని తన తప్పు తెలుసుకొని తిరిగి దేవుని వైపు వచ్చాడు పేతురు. కాబట్టి పేతురు నీడపడితే కూడా రోగులు స్వస్థపరచబడ్డారు. అంత అభిషేకం యేసుప్రభు వరకు లేదు ఆ అభిషేకం. గమనించారా? యేసుప్రభు అందరినీ ముట్టాడు, నోటి మాటతో స్వస్థపరిచాడు, నీడ ద్వారా స్వస్థపరిచాడు పేతురు. ఆయన నీడ పడితే చాలని రోగులు ఆయన నడిచి వెళ్తుంటే ఆ నీడ కోసం తప్పించారంట. యేసుప్రభు పరిచయం చేస్తున్నప్పుడు ఆయన వస్త్రపు చెంగు ముట్టాలని ఒక స్త్రీ వెళ్ళింది, అవునా? ఆయన ముఖం చూడాలని జక్కయ్య ఎక్కడి చెట్టు. కానీ అంతకంటే డబుల్ అభిషేకాన్ని శిష్యులు పొందుకోలేదా? మరి ఇస్కారియోతు జీవితంలో ఏం జరిగింది? ఆయన పునాదిని స్థిరంగా వేసుకోలేదు. దాని తద్వారా ఏం చేశాడు? ఊరి పెట్టుకున్నాడు, వెళ్ళి తన జీవితాన్ని అక్కడితో సమాప్తం చేసేసుకున్నాడు. అదే రిపెంటెన్స్, పశ్చాత్తాపడి ప్రభు నేను తప్పు చేశాను ఒప్పుకొని దేవుడి దగ్గరకు వస్తే వీళ్ళందరికంటే వీళ్ళతో పాటు అభిషేకించబడేవాడు కదా, ఆశీర్వదించబడేవాడు కదా. అది మనం ఏ తప్పు చేస్తున్నాం సమాజంలో, ఈ లోకంలో మనం దేవుళ్ళు స్థిరంగా పునాదిని ఏర్పాటు చేసుకుంటున్నామా? మనం రాతి నేల మీద పడిన విత్తనం వేరు, రాతి నేల మీద కూడా మట్టి ఉంటుంది కదా, కొంచెం బండ ఉంటుంది, దాని మీద మట్టి గిట్టి ఉంటుంది. విత్తనం వేస్తే ఏమవుతుంది? ఆ మట్టి ఉన్నంత వరకు వేరే వెళ్తుంది, తర్వాత కింద రాయి కాబట్టి ఎల్లక ఈ ఎండ కాసినట్టు ఎండిపోతుంది. మన జీవితాలు అలా ఉన్నాయా? లేకపోతే సారవంతమైన నేల మీద పడిన విత్తనం ఏమైతే దానికి ఎంత లోతు అంత లోతుకి వెళ్ళిపోతూనే ఉంటుంది. కాబట్టి అది ఫలిస్తూ ఉంటుంది. మర్రి చెట్టు విత్తనం చిన్నదే, అర్థమైందా? అది వేసినప్పుడు మెల్లమెల్లగా పెరుగుతా, అది ఎంత పెరుగుతుందో దాని వేరు కూడా అంత లోతుకి వెళ్తూ ఉంటుంది. ఎందుకని అంటే ఎన్ని గాలి వలనలు వచ్చిన మర్రి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది తెలుసు కదా, కానీ ఎన్ని గాలి వలన వచ్చిన అన్ని చెట్లు పడతాయి, కానీ మర్రి చెట్టు పడినప్పుడు నేను విన్నారా? మ్యాక్సిమం పడదు. ఎందుకంటే అది ఎంత పైకి ఎదుగుతుంటే అంత లోతుగా దాని వేరు భూమిలోకి వెళ్తుంది. మన విశ్వాసం కూడా అలా ఉండాలి. యేసుక్రీస్తులో, ఎవరిలో? మనకి ప్రామాణికం యేసుక్రీస్తే. కాబట్టి మరి యేసుక్రీస్తులో మీ స్థిరమైన పునాది వేసుకున్నారా? మన లేఖన భాగంలో ఇంకొంచెం ముందుకు వెళ్దాం. హల్లెలూయా. అయితే సరైన పునాదిపై మనం నిర్మాణం చేయాలి. మన ఇంటిని, మన విశ్వాసాన్ని సరైన పునాదిపై నిర్మాణం చేసుకోవాలి. అర్థమైందా? యేసు ప్రభు వారు పరిచయం చేస్తున్నప్పటి నుంచే ఈ లోకంలో అబద్ధ బోధలు ఉన్నాయి, అవునా కదా? ఆయన అప్పుడే చెప్పాడు, ఎందుకని? అప్పుడే ఉన్నాయి కాబట్టి. డూప్లికేట్స్ వస్తాయని, ఒరిజినల్ ఉన్నవాడే డూప్లికేట్ వస్తుంది, ఒరిజినల్ లేదా డూప్లికేట్ రాదు, అవునా కదా? ఇప్పుడు 300 రూపాయల నోటు చూసారు ఎక్కడన్నా? పోనీ 800 రూపాయల నోటు ఎందుకు లేవయ్యి? ఒరిజినల్ లేదు కదా, అవునా? ఒరిజినల్ ఉంటే 200 రూపాయల నోటు దాన్ని డూప్లికేట్ వస్తుంది, 500 నోటు కానీ దాన్ని డూప్లికేట్ చేస్తారు. మరి 300 రూపాయల నోట్లు 700 రూపాయలు ఎందుకు చేయరంటే అటుకు ఒరిజినల్ లేదు, డూప్లికేట్ ఏమో అవసరం.
అలాగే నిజమైన రక్షణ సువార్త ప్రకటించబడుతున్నప్పుడు సాతానుగాడు చేసే గలిబిలే ఈ అబద్ధ బోధలు, దుర్బోధలు. వీటి నుంచి మీరు రక్షించబడాలి అంటే మీరు మొదటగా చేయాల్సింది మీ స్థిరమైన పునాది యేసులో ఉండాలి. అంటే అబద్ధ బోధలని చాలా రోజులు చెప్తున్నారు, ఈ అబద్ధ బోధలు మాకు తెలియదు అనుకుంటారు, మీకు అనుకుంటుండొచ్చు. ఎందుకంటే మీకు తెలియదు. ఎలా తెలుస్తుంది? మీకు డూప్లికేట్ నోట్ ఇచ్చారనుకో, ఒక ఒరిజినల్ నోట్ ఇస్తాను, తేడా ఏం తెలుస్తుంది మీకు? మీరు కనిపెట్టగలరా? రెండు ఒకేలా ఉంటాయి. ఎక్స్పర్ట్స్ మాత్రమే దాన్ని కనిపెడతారు. అవునా? బ్యాంకు మిషన్ ఉంటాయి కదా, మిషన్లో వేస్తే వెంటనే గెంటేది బయటికి, అది కనిపెడుతుంది, అది స్కాన్ చేస్తుంది, ప్రతి ఇంచు ఇంచు అణువు స్కాన్ చేస్తుంది. మనం పై పని చూస్తే రెండు ఒకేలా ఉన్నాయి కదండి. మరి అబద్ధ బోధలు, నిజమైన బోధలు ఏం ఒకేలా ఉంటాయి. వాటిలో ఉన్న ఆ సన్నని రేఖ మనం గుర్తించలేము. అర్థమైందా? అంటే ఈ లోకంలో ఉన్న అనేక మంది, ఇప్పుడు సతీష్ కుమార్ గారు ఇవ్వండి, లేదా పెద్ద పెద్ద ప్రవక్త పాస్టర్లు చాలా మంది ఉన్నారు కదా, అనిల్ కుమార్ గారు, లేదా శ్యామ్ కిషోర్ గారు, బోల్డ్ మంది, జాన్ వెస్లీ గారు, ఇద్దరు జాన్ వెస్లీ ఉన్నారు. వీళ్ళందరూ మంచి సేవకుల, చెడ్డ సేవకులు అనేది ఎవరు కనిపెట్టాలి? మీరే కనిపెట్టాలి. మీరు ఎలా కనిపెడతారు? మీకు ప్రామాణికం బైబిల్, పరిశుద్ధ గ్రంథాన్ని. అందుకని నేను ప్రతిసారి మీకు చెప్తున్నాను, పరిశోధించండి, పరిశీలించండి అని. అర్థమైందా? ఈ ప్రజెంట్ ఉన్న రోజుల్లో యెహోవా సాక్షులు కానీ, రంజిత్ ఓఫిర్ అని ఉన్న ఒక ఆయనకు 1000 సంఘాలు, 1600 సంఘాలు కట్టేశాడు. అర్థమైందా? లేదా భీమవరం అన్నయ్య అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర ఒక 20-30 సంఘాలు ఉన్నాయి, 60 సంఘాల పైన ఉన్నాయి ఆయనకి. అలాగా దుర్బోధలు చేసే వాళ్ళకి కొన్ని సంఘాలు ఉన్నాయి, 100 సంఘాలు, 1000 సంఘాలు. ఒక్కో సంఘంలో 10 మంది ఉంటారా? 100 మంది, 1000 మంది, 200 మంది, అలా 100 మంది, 1000 మంది, అంటే లక్షల మంది ప్రజలు దుర్బోధ వైపు నడిపించబడుతున్నారు. వారి ఆత్మల సంగతి ఏంటి? ఆ సన్నని రేఖ వాళ్ళకి తెలియదు. అందులో ఉన్న వ్యత్యాసం వారు గమనించలేరు. వాళ్ళకి మంచిగా అనిపించినప్పటికీ వెళ్ళిపోతారు. యాక్చువల్గా చెప్పాలంటే నా చిన్నప్పుడు ఈ ఆరాధన లేదు. నిలబెట్టి పాట పాడి గట్టిగా అరిచి చప్పట్లు కొట్టి ఆరాధన లేవు. బాగుంది కదా, అందరూ ఉద్రేకపూరితమవుతారు, కానీ ఈ ఆరాధన నేర్చేసుకున్నారు. అందరి చర్చలు స్టార్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఇదిగో పాటల పుస్తకం, దీంట్లో దగ్గర 350 పాటలు ఉన్నాయి. ఈ పాటలు ఎవరికి రావు. యూట్యూబ్లో వచ్చే పాటలు అందరికీ వచ్చు. ఎందుకని? ఈ పుస్తకం ఎందుకు ముద్రించారు? కొన్ని 100 సంవత్సరాల నుంచి పాటలు రాసి రచయితలు నిజమైన పాటల పుస్తకాలు ఉండగా ఇవి రావట్లేదు. ఇప్పుడు దేవ సంస్కృతి అనే పాట నా చిన్నప్పటి కంటే ముందు ఎప్పుడో రాయబడిన పాట. ఆ పాట మీకు ఎవరికి రాదు. కొత్తగా వచ్చిన పాటలు మాత్రం యూట్యూబ్లో చూడటం పాడేస్తున్నారు. అది నిజంగా అది బైబిల్ ఆధారంగా ఉంది. ఆ పాట మొన్న ఈ పాట మీద పెద్ద గొడవ జరిగింది, తెలుసు కదా? ఏ పాట మీద? స్థిరపరచువాడవు గణపరచువాడు అనే పాట మీద పెద్ద యుద్ధమే జరిగింది. అది బైబిల్కి ప్రామాణికంగా లేదని కొందరు, ఆ బాగుంది కదా అందరూ ఇష్టపడతారు కానీ కొందరు. ఒక పాట దేవుని వచనాల ప్రకారం దేవుని గణపరిచేదై ఉండాలి. ఆ ప్రామాణికాలు పాత పాటల్లో ఉంటాయి, కొత్త పాటలో ఉండవు. ఎందుకంటే కొత్త పాటలో చూసేది ఏంటంటే లిరిక్స్ చూస్తారు, పదము కలిసిందా, గానము చక్కగా పాడడానికి బాగుందనే చూస్తాను, కానీ ఇది దేవునికి ప్రామాణికమైనదా? ఇప్పటికీ కూడా దావీదు కీర్తనలకి చాలా పాటలకి ట్యూన్ కట్టలేకపోయారు. 150 పాటలు ఉన్నాయి పుస్తకంలో. లాస్ట్ పాట దేవుని స్తుతించుడి యెహోవాను స్తుతించిన పాట ఒకటే ట్యూన్ కట్టారు. మిగతా 149 పాటలు ఎందుకు కట్టలేకపోయారు? అవన్నీ కీర్తనలు. తెలుసా మీకు? మనం ఇప్పుడు ప్రతిరోజు కీర్తన గ్రంథం చదువుకుంటున్న వాక్యం లాగా కాదు, అవి పాటలు. ఎందుకు కట్టలేకపోయారు మరి? కానీ కొత్త అర్థాలు లేని పాటలు పాడుతున్నారు పిల్లలు. చూడండి, అంటే మనం ఏ లోక పోకలు వెళ్ళిపోతున్నాం. మనకు తెలియకుండానే దుర్బోధ వైపు కానీ, లోక వ్యామోహాల వైపు కానీ, లోకాశుల వైపు కానీ నడిపించబడుతున్నది మీకు తెలియదు. ఆ సన్నని రేఖ మీకు తెలియదు. తెలియాలంటే మీ పునాది స్థిరముగా లోతుగా ఉండాలి. అప్పుడే మీకు అర్థమైపోతుంది. ఏదో పైన నామకే వస్తే ఆదివారం చర్చికి వెళ్తున్నాను, రోజు ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నాను, మరి
నిన్ను చేస్తున్న వాడివి దేవునితో మాట్లాడుతున్న అనుభవం నీకుందా? యోహాను సువార్త 15వ అధ్యాయం 5-6 వచనాలు ఏమని తెలుసా? మీరు నా యందు నిలిచియుండుడి, నేను మీ యందు నిలిచి ఉంటాను అంటున్నాడు. నేను ఎవరి యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించెను. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. కాబట్టి ముందు మీరేం చేయాలి? నా యందు నిలిచియుండుడి. మనం ఆయన దగ్గర నిలిస్తే ఖచ్చితంగా నేను మీతో ఉంటానంటున్నాడు. మరి మీతో ఉంటానని చెప్పిన దేవుడు మీతో ఉన్నాడా? ఉన్నాడా లేదు తెలుసా? బాబీ, నా మాట వినబడుతుందా? అంటే ఇప్పుడు నేను పిలిస్తే మీకు వినబడింది కదా. మరి దేవుడు మీతో ఉంటే మీరు అడిగితే దేవుడికి వినబడదా? మరి ఎంతమంది దీన్ని అనుభవిస్తున్నారు? నా మాట, నా ప్రార్థన దేవుడు వింటున్నాడు అని ఎంతమందికి ఆ అనుభవం ఉంది? ఎంతమంది ప్రార్థన చేస్తుంటే అనుభవం పొందుతున్నారు? అంటే మీ వేరు, మీ పునాది లోతుగా నాటబడిందా లేదా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. నేను ప్రశ్నించట్లే, ఎందుకంటే నన్ను నేను ప్రశ్నించుకుంటాను. వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించండి. ప్రతి మాట మిమ్మల్ని ఖచ్చితంగా నిలబెడుతుంది. హల్లెలూయా. క్రీస్తు స్పష్టంగా చెప్పాడు, మనకి చాలా క్లియర్గా చెప్పాడు. ఏమని తెలుసా? ఆయన మాటలు వింటే సరిపోదు. అర్థమైందా? ఎందుకంటే ఆయన బోధిస్తున్నప్పుడు కూడా వేల మంది ఆయన వెంట వెళ్ళారు, కానీ ఎంతమంది రక్షించబడ్డారు? ఇల్లులందరూ రక్షించబడ్డారా? ఇల్లులందరూ స్వస్థతలు వచ్చినాయా? ఆచరించలేదు చాలా మంది. అది చాలా చోట్ల ఎన్ని ప్రసంగాలు చేశాడు పిల్లలు, మరి ఎంతమంది ఆచరించారు? లాస్ట్ ఒక రోజు విసుకొచ్చి అడిగేశాడు, ఏంటి మీరు దొరుకుతుంది ఫ్రీగా వచ్చేస్తున్నారు ఏంటి మీరు? ఎక్కడ వెళ్తారు? చేపలు ఎట్టేస్తున్నారు, రొట్టె ఎడుతున్నారు, వస్తున్నారా? దానికోసం అయితే రాకండి పిల్లలు చెప్పాడా లేదా? 2 చోట్ల అద్భుతాలు చేశాడు. ఆయనగా జనం వస్తున్నారు, వేల మంది వస్తున్నారు, ఈ రక్షించబడి కనపడతలేదు దానికి. తిండి కోసం అట్లా వస్తున్నట్టు ఉందా బాబు? ఇలా వద్దురా బాబు, మీరు రాకండి రా బాబు, తిండి కోసం అయితే రాకండి, రక్షణ పొందే నిమిత్తమే రండి అని చెప్పి అప్పుడున్న ప్రజలకు దేవుడు స్పష్టంగా చెప్పాడు. అవునా కదా? కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో, విశ్వాసుల జీవితాలు, అవిశ్వాసుల జీవితాలు కూడా క్లియర్గా సమస్యలు వస్తాయి. మీరు దాన్ని సమస్యగా చూస్తున్నారా, పరీక్షగా చూస్తున్నారా అనేది అసలు మొదటి ప్రశ్న. ఎవరన్నా ఏమండి ఎలా ఉన్నారంటే, నేను బాగున్నానండి, బాధలే తప్పట్లేదని అంటారు చాలా మంది. మీరు దాన్ని వచ్చే సమస్యని ఒక సమస్యగా చూస్తున్నావా, ఒక బాధగా చూస్తున్నావా, దేవుడి పెట్టిన పరీక్షగా చూస్తున్నావా? అది మీ ప్రశ్న. అప్పుడు మీకు సమాధానం వస్తుంది. నువ్వు ఏ కోణంలో చూస్తే దాన్ని ఆ కోణంలో పరిష్కరించగలవు. ఎందుకంటే పరిష్కారం ఎక్కడుంది? మీ చేతుల్లో ఉంది. సమస్య వచ్చిందనుకో సమస్యగా పరిష్కరిస్తావు, పరీక్ష వచ్చిందనుకో పరీక్షగా నిలబడతావు, ఎదుర్కొంటావు. మరి మీకు వచ్చే సమస్యలు కానీ, ఇక్కడ పునాదులు వేసిన చోట గాలివానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, భూకంపాలు వచ్చినాయి, ఇన్ని వచ్చినా కానీ ఏం జరిగింది? అక్కడ ఇవి ఇసుక మీద కట్టిందేమో కూలిపోయింది, బండ మీద కూడా కట్టింది, దాన్ని వనకదా? వణికింది, దానికి ఇబ్బంది తగిలింది. గాలివానలు గట్టిగా కొట్టదా? ఇంటిని కొట్టింది, కానీ వాటిని తట్టుకొని నిలబడింది. ఎందుకంటే దాని పునాది బండ మీద ఉంది కాబట్టి. ఇది బండ ఇసుక మీద ఉంది కదా, కింద నుంచి వెళ్ళిపోయినాయి, పైనుంచి వెళ్ళిపోయిన నీళ్లు మొత్తం కోసేసింది కాబట్టి ఇల్లు పడిపోయింది. రెండు ఇడ్లీ కొట్టినాయి. సమాజంలో, మనం జీవిస్తున్న సమాజంలో మీకు వచ్చే సమస్య మొట్టమొదటి ఏ రకమైన సమస్య? ఆధ్యాత్మిక పరమైన సమస్య, శారీరక పరమైన సమస్య, మానసిక పరమైన సమస్య. అది పరీక్ష సమస్య. మీరు ఆలోచించే విధానంలో వీటన్నిటికీ కారణం సమాధానం ఎక్కడ దొరుకుతుంది అంటే పరిశుద్ధ గ్రంథంలోనే దొరుకుతుంది. ఇది అనేక ప్రశ్నలకు జవాబు. అందుకని క్లియర్ గా చెప్పాడు కదా, ఎన్నోసార్లు చెప్పుకున్నమాట 20:33 సమాధానం ఇక్కడే ఉంది. సమాధానం కోసం చాలా మందిని అడుగుతాం మనం. మనకి ఏదైనా కావాలంటే, సలహా కావాలంటే ఎక్కడ అడుగుతాం?
పెద్దల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం తప్పు నేను అన్నాను. కానీ ఇక్కడ సమాధానం పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది, మీరు వెతకాలి. అర్థమైందా? ఒక కాసు బంగారు లేదా ఉంగరం పడిపోతే 2 రోజులు ఎదుక్కుంటారు, దొరికేదాకా వెతుకుతారు. అప్పటిదాకా మనసు శాంతి ఉండదు అసలు. అందులో ఇప్పుడు అసలే 1,20,000 అయిపోయింది బంగారం. ఇప్పుడు ఇంకా జాగ్రత్త. ఇప్పుడు 20 పెట్లు పెట్టి తాళాలేసేస్తారు. మొన్నదా కొంచెం బీరువాలో తాళాలేసారేమో. అంత జాగ్రత్త, ఎందుకంటే వాల్యూ పెరిగిపోయింది కదా మరి. కాబట్టి మీ సమస్యలకు పరిష్కారం కూడా ఇక్కడ దొరుకుతుంది. ఎందుకంటే బంగారం కంటే విలువైంది ఒక ప్రశ్న సమాధానం అనేది. ఆ సమాధానం దొరకక చాలా మంది సంవత్సరాల తరబడి ఎదురు చూస్తారు. వీళ్ళ మనం ప్రార్థన చేస్తున్న రోజు షేలా గారికి 18 సంవత్సరాలు పెళ్లిలో ఉందంట. ఆవిడకి స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్. అంటే 18 సంవత్సరాలు సేవ చేస్తున్నా ఆవిడకి ఇంక్రిమెంట్ ఇవ్వలేదు. ఇంకా తనను గుర్తించలేదు, గ్రేడ్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు మనం జాబులు చేస్తే ఇప్పుడు లేబర్గా పనిచేసిన సూపర్వైజర్ మేనేజర్ నుంచి ఎండి చేయాలా వద్దా? అలాంటి గ్రేడ్ ఒకటి కూడా ఇవ్వలేదని ఆవిడ బాధపడతా పెట్టింది ప్రార్థనలో. అర్థమైందా? అది చదవడానికి నానా తిప్పలు పడుతుంది. ఇప్పుడు చెప్తాను, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ 2 కావాలి వారికి. అర్థమైందా? అంటే జాబులో ఉన్నతమైన స్థానం కావాలి, అలాగే దాంతోపాటు వచ్చే ప్రతిఫలం ఇంక్రిమెంట్ కూడా రావాలి. ఆ రెండింటి కోసం ప్రార్థన చేస్తాం మనం. ఓకేనా? ఆ తర్వాత ఇంకొక మాట, అమృత్ మారియో. అమృత మారియో 2-3 పదాలు చదివేస్తున్నారు, చెప్తున్నాను. అమృత్ మారియో ఆయన పేరు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే పిల్లరా, స్థిరమైన పునాది కోసం మనం మాట్లాడుకోవటం. ఓకేనా? కష్టాలు రావని, నన్ను నమ్ముకుంటే నీకు అందరికీ ఆస్తులు కలిసి వస్తాయని దేవుడు ఎక్కడ చెప్పాడా? ఇంకా ఏం చెప్పాడు తెలుసా? ఒక విశ్వాసం వచ్చి, ప్రభువా నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి ప్రభు అని ఒక విశ్వాస పాపం కుర్రోడు యంగ్స్టర్ అడిగితే, పలానా చెయ్యమ్మనంటే నేను అవన్నీ చేస్తాను ప్రభు చిన్నప్పటి నుంచి. అంటే అయితే ఒక పని చేయి, నీకున్న ఆస్తి అమ్మేసిన వెళ్ళిపోయాను. ఆస్తి అనే పదం వచ్చేటప్పటికి విపరీతమైన కోపం వచ్చేసిందంట. ఏంటి నీ దగ్గర రావండి ఆస్తిని అమ్మేయాలా? పోయపో చెప్పావు కానీ వెంటనే వెళ్ళిపోయాడు. కోప్పడతాను, వ్యసన పడుతూ అని ఉంది అందు పదం. మరి వ్యసన పడడం అంటే ఏంటి? అమ్మో వ్యసనాలు వచ్చేసింది అనుకుంటారే మీ జనం. అంటే వ్యసనం అంటే అర్థం తెలియదు వీళ్ళకి, ఈ తెలుగు ఇప్పుడు తెలుగు తెలుసుకున్న పిల్లలకి. అవునా? వ్యసన పడుచు అంటే కోపపడి బాధపడుతూ వెళ్ళిపోయాడు. ఏమైంది? అంత దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు పిల్లరా. అంటే ఈ ఆస్తి, అందుకనే దేవుడు క్లియర్ గా చెప్పాడు, సూది బెజ్జములు ఒంటె దూరడం ఈజీ. అసలు నిజానికి చెప్పండి, సూది బెజ్జం ఏంటి, ఒంటె ఏంటి? జరిగే ప్రక్రియనా? జరుగుతుందా? అంటే అది జరగదని అర్థం. అక్కడ సూది బెడ్డను ఒంటి దూరడం అంటే చాలా మంది ప్రయత్నం చేస్తారని దూర్చడానికి. అది సూది బెజ్జం ఏంటి, ఒంటి ఏంటి? అంటే ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యం. ఎందుకంటే వాళ్ళ మనస్సు, వాళ్ళ హృదయం ధనం మీదే ఉంటది, వాళ్ళు వెళ్ళలేరు. అందుకనే ధనానికి దూరంగా ఉండండి, ధనాన్ని ప్రేమించుకోండి. కాబట్టి నీ ధనం తీసుకొచ్చి ఆయనకి ఇమ్మలేదు, పేదలకు పనిచేయమన్నాడు. మరి నిజంగా చేయగలరా? అననీయ సప్పేర చేసారు, అమ్మారు. కానీ లాస్ట్లో చిన్న దురాశలు లోనయ్యారు వాళ్ళు. దానివల్ల వాళ్ళు ఈ లోకంలో మరణించబడ్డారు. మరి పరలోకంలోకి వెళ్ళారా లేదా అనేది తెలియదు. కానీ దురాశ దుఃఖానికి చేటు. వాళ్ళ దురాశ దుఃఖపడేలా చేసిందా లేదా? కాబట్టి దురాశ మనకొద్దు. మన ఆశ, మన ఆకాంక్ష పరలోక రాజ్యం ఉండాలి, దేవుని కుడిపార్శ్వాన మనం కూడా ఉండాలి. అక్కడ కూడా గ్రేడ్స్ ఉంటాయి. 12 మంది శిష్యులకి 12 బాధ్యతలు. మరి అక్కడ రాజ్యం నడిపించబడాలని రాజ్యంలో కూడా అధికారులు అందరూ ఉంటారు కదా, మరి అక్కడ కూడా మనకు బాధ్యతలు ఇస్తారు. ఆ బాధ్యత తీసుకునే శక్తి ఉండాలంటే నీ వేరు లోతుకి వెళ్ళిపోవాలి, నిలబడిపోవాలి, స్థిరంగా పునాది ఉండాలి. దీన్ని ఎవరో నేర్పించరు పిల్లారా, ఇది మీ అంత స్వంత అనుభవం అయి ఉండాలి. మీకు ఎవరో రోజు బాగాలంటే ఓదరు. ఇప్పుడు నిజంగా లోకం ఎలా అయిపోయిందంటే 1కి 10 సార్లు చెప్పాడు కానీ ఏ మనిషి పని చేసే పరిస్థితిలో లేడు. 1కి 10 సారి
లే 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 అంటే కానీ 10 సార్లు చెప్తే ఇస్తుంది అక్కడి నుంచి. అలా అయిపోయింది. ప్రజలు అన్ని వినబడతలే, చెవులు మందమైపోయినాయి. రా 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 అంటే 10 సార్లు చెప్తే 11వ వస్తున్నాడు ఏదైనా పని చేయడానికి. ఈ 10 సార్లు మనం అరవాలి. అలాగా పాస్టర్లు కూడా 10 సార్లు ఈ వాకింగ్ కోసం 10 బోధిస్తారు కానీ మీకు అర్థమయ్యేటట్టు కనబడతలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి మన చెవుడు ఎంత మందమైపోయింది. ఫస్ట్ సారే వినబడుతుంది కానీ లేవాలనే ఆలోచన రాదు. 10 సార్లు పిలిచడానికి ఎందుకో లేగాలనిపిస్తుంది అన్నమాట. అంటే అంత మందంగా ప్రజలు తయారయ్యారు ఈ రోజు. అందులోకి ఈ భావన ఈ జనరేషన్లో ఎక్కువైపోయింది. పాత తరాల్లో మీ జనరేషన్లో తక్కువైంది కానీ యూత్లో ఎక్కువైపోయింది. నిర్లక్ష్య ధోరణి ఉంటే నాశనమే వస్తుంది, ఆశీర్వాదం రాదు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దాచబడిన విశ్వాసం, మీ అందరికి విశ్వాసం లేదని కాదు, కొంత దాచుకొని కొంత మాత్రమే ప్రదర్శిస్తూ ఉంటారు. అర్థమైందా? అంటే పూర్తి విశ్వాసాన్ని దేవుని మీద మీరు ప్రదర్శించాలి. ఆధ్యాత్మిక జీవితం బాహ్య రూపాలు చాలా ఉంటాయి. ఆధ్యాత్మిక జీవితం దేవునిలో మనం ఎదగాలంటే దాని బయట రూపాలు అనేకం ఉంటాయి. ఆ రూపాలు మనం తెలుసుకోగలగాలి పిల్లలు. హల్లెలూయా. నిజమైన విశ్వాసం రహస్యంగా పరీక్షించబడుతుంది. అర్థమవుతుందా? నిజమైన విశ్వాసం అది తెలియదు మనకి. పరీక్షలో ఉన్నామన్న సంగతి మనకు తెలియదు. మీరు నిజంగా విశ్వాసాలు ఉంటే అంటే నేను ఏం చెప్తానంటే ప్రతిదాన్ని ఛాలెంజింగ్గా తీసుకోవాలి, ప్రతిదాన్ని ఒక పరీక్షగా తీసుకోవాలి. నిలబడతారు, ఖచ్చితంగా నిలబడతారు. అభివృద్ధిలోకి వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఇది దేవుని వాగ్దానం పిల్లల. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే అబ్రహాంకి వాగ్దానం చేశాడు. ఏమని? అసలు సంతానమే లేని అబ్రహాంకి ఇసుక రేణువుల వల్ల నీ సంతానం విస్తరించబడుతుంది, నీకు చేతనైతే లెక్కపెట్టి అబ్రహాం అన్నాడు. ఇసుక రేణువులు లెక్క పెట్టలేం కదా. మరి ఈరోజు వందల వేల కోట్ల మంది ప్రజలు భూభాగం మీద లేరా? ఆయన వాగ్దానం మర్చిపోయాడా? మరి అలాంటి ఎప్పుడో చేసిన వాగ్దానం మర్చిపోలేని దేవుడు మరి నీ వైపు చూడడా? పిల్లరా, ఒక చిన్న మాటను చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదవండి. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపము నేను ఎదుట ఉంచి భూమి ఆకాశములు మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. 18 కూడా చదువు. మీరు నిశ్చయముగా నశించిపోదురనియు స్వాధీనపరచుకున్నటకు యోధులను దాటబోచున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరనియు నేడు మీకు తెలియజేయుచున్నాను. చూడండి, ఇక్కడ జరిగేది ఏంటి తెలుసా? 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు ప్రజల్ని యెహోవా దేవుడు ఎక్కడికి నడిపిస్తున్నాడో వాగ్దాన భూమి అయిన పాలస్తీనా, పాలు తేనె ప్రవేశించే ప్రదేశానికి నడిపిస్తున్నాడు. నడిపిస్తే ఏమన్నారు? ఆడికి వెళ్ళండి, సుఖంగా ఉండండి అనాలి కదా. కానీ ఇక్కడ ముందే వాళ్ళకి ఏం చేస్తారో కూడా చెప్తున్నాడు. 18లో మీరు నిశ్చయముగా నశించిపోవుదురనియు స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటబోచున్న దేశములు మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజేస్తున్నాను. వీళ్ళు నడిపించేదే వాగ్దత్త భూమి కోసం, అవునా? కానీ వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కువ దినాలు అక్కడ ఉండరని కూడా దేవుడు చెప్పేస్తున్నాడు. నశించిపోస్తారయ్యా మీరు అక్కడికి వెళ్ళినా కానీ. ఎందుకంటే మనిషి కేవలం ఎల్లప్పుడూ తన ఆలోచన చెడ్డదే. అందుకనే 19వ వచనం, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచగలను. ఫస్ట్ చెప్పాను, గుర్తుందా? చాయిస్. ఇది కావాలి అది కావాలంటే మనం ఎంచుకుంటాం కదా. అలాగే మరణము జీవము,
శాపము ఆశీర్వాదం, ఈ రెండు మనకి చాయిస్ కింద ఇచ్చేశాడు. ఎలాగెళ్తే వెళ్ళు, ఎందుకంటే ఆయన నడిపిస్తే నడితానికి ఒప్పుకున్నారు ప్రజలు ఇశ్రాయేలీయులు. ఎంతసేపు మాకు అది లేదు, మాకు ఇది లేదు, ఆయన మీద సనగడం, మోషే మీద సనగడం, ఆరోడి మీద సనగడం, ఇదే గొడవ అయిపోయింది. ఇంకా ఆయన ఇష్టపడతలేదని ఇంకా ఆయన ఏం చేశాడు, వాళ్ళ ఇష్టానికి వదిలేశాడు. వాళ్ళ ఇష్టానికి వదిలేసి అందుకని నిజాలు పోండి, ఇదిగోండి, ఇది జీవం, ఇది మరణం. అదే ఫస్ట్ కూడా జరిగింది ఆదాము దగ్గర. అన్ని సృష్టించి ఒరే నీ ఇష్టం రా, కానీ ఇది మాత్రం చేయొద్దు అన్నాడు. కానీ వాళ్ళు అదే చేశారు. మనిషి ఎడం వైపే వెళ్ళాలి, కుడివైపు వెళ్ళకూడదండి. మనిషి ఎలా చేస్తారు, నేను ఎందుకు వెళ్ళొద్దాను అంటే ఏదో ఉంది ఇక్కడ, కుడివైపు వెళ్తాడు. అలా అయిపోయాడు మనిషి. అందుకనే పాపం అంటే ఏంటో ధర్మశాస్త్రం మనకు తెలిసింది. ఇలా చెయ్యొద్దు అని చెప్తే మనుషులు అలాగే చేసి పాపాన్ని లోకానికి ఇంకా ఎక్కువగా తీసుకొచ్చారు. అందుకనే ఇశ్రాయేల్ అందరూ ఆల్మోస్ట్ 15-16 లక్షల మంది ప్రజలు, ఎంతమంది, 15-16 లక్షల మంది ప్రజలు అరణ్యంలో చనిపోయారు. మనకి చాలా బాధగా అనిపిస్తుంది ఆ చదివినప్పుడు. ఆదికాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు కూడా ఒక తెగులు వస్తే 1000 మందే, 2000 మంది, 3000 మంది, ఒక పాములు కడితే 4-5 వేల మంది, 10,000 మంది చనిపోవడమే, 1000 మంది. ఎందుకంటే లక్షల్లో ఉన్నారు ప్రజలు. అందుకని 1000 మంది చనిపోయేటప్పుడు వాళ్ళు చేసిన తప్పిదాలు బట్టి. ఒకరిద్దరు చనిపోయిన అక్కడ లేదు. ఒకరిద్దరు చనిపోయిన సంఘటనలు ఆదికాండం దగ్గర నుంచి చదివితే యుద్ధానికి వెళ్ళి వచ్చినప్పుడు దేవుడు సొమ్ము తీసేసినప్పుడు మాత్రమే ఆ కుటుంబంతో చనిపోయారు. అందుకని చాయిస్ మీ దగ్గరే ఉంది. ఆశీర్వాదానికి వారసుడు అవుతున్నావా, జీవానికి వారసుడు అవుతున్నావా, నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావా, ఎటువైపు వెళ్తున్నారు, ఈ పునాది ఎలా ఉంది? హల్లెలూయా. కాబట్టి ముందుగానే దేవుడు మనకు అన్ని తెలియపరిచాడు. మనమే గ్రహించలేకుండా ఉన్నాం. గ్రహించకుండా మన హృదయం ఏమైపోయిందన్న కొవ్విందనమాట. అంటే అడ్డుపడుతుంది, మనం గ్రహించలేకపోతున్నాం. ఆ శక్తి లేదు ప్రజలరా, ఆ శక్తి మనలో లేదు, తగ్గిపోయింది. కాబట్టి మీరు చాలా శ్రద్ధగా ఈ వాక్యాన్ని ధ్యానం చేయాలి. హల్లెలూయా. అయితే క్రీస్తు మాత్రమే మనకి నమ్మదగిన పునాది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ముగించుకుందాం చివరిగా. నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాదిని వేసి తిని కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకొనవలెను. పునాది వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తు. అర్థమైందా? యేసుక్రీస్తు అనే బండ మీద పునాది వేయబడింది. పునాది అపోస్తల కాడి నుంచి మొదలైంది. ఆయన యేసు ప్రభువు వచ్చి బలమైన పునాది స్థిరంగా వేసేశాడు ఆయన. దాని మీద అపోస్తలు ఏం చేశారో కొంచెం కొంచెం కడతా వచ్చారు. దాని తర్వాత కాలంలో అనేక పాస్టర్లు, బిషప్లు వీళ్ళందరూ కూడా కొంచెం 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 నిర్మిస్తూ వచ్చారు. కానీ ఆ నిర్మాణ శైలిని మనం చూడాలి. హల్లెలూయా. పునాది వేసిన తర్వాత గోడ కట్టేయడం ఈజీ కాదు. మనం ఏటుకలతో కడుతున్నామా, సిమెంట్తో కడుతున్నామా, ఇసుకతో కడుతున్నామా, మట్టితో కడుతున్నామా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తీరా గోడ లేపిన తర్వాత స్లాబ్ ఎలా వేయాలి కూడా ఇంపార్టెంట్ కదా. అర్థమైందా? స్లాబ్ వేయాలంటే ఐరన్ లేకుండా స్లాబ్ వేయగలరా, సపోర్ట్ లేకుండా వేయగలరా? ప్రతి దాంట్లో ఒక సమస్య. ఇక్కడి నుంచి అక్కడ దాకా లేపబడాలంటే కొన్ని రోజులు, దినాలు, సంవత్సరాలు పడుతుంది. మరి అలాగే మనం కూడా విశ్వాసంలో ఎంత స్థిరంగా ఉన్నాం, దేని మీద విశ్వాసం ఉంచుతున్నాం, మన విశ్వాసం ఉంచేది కరెక్టేనా కాదా, మన విశ్వాసం నిజమైనదా, అస్థిరమైనదా, స్థిరమైనదా? ఇదందరూ చాలా చాలా లోతుగా ఆలోచించాలి ఇలాంటి విషయాలు కూడా. ఎందుకంటే ఈ సమయంలో దేవుడు మీకు తెలియపరుస్తున్నాడు. అర్థమైనా? మన దేవుని బోధ, దేవుని సందేశం మన హృదయాన్ని ప్రతిబింబింపజేసేదిలా, ద్రవింపజేసేదిలా ఉండాలి. మరి దేవుని మాటలు వింటున్నప్పుడు మీ హృదయం ద్రవిస్తుందా, ప్రతిస్పందిస్తుందా? చూడండి, యేసుప్రభువు పుట్టినప్పుడు ఆకాశంలో దేవదూతలు వచ్చి భూమి మీద కనపరిచారు. సకల దేవ సమూహం అంతా వచ్చిందండి. తెలుసా మీకు? రాయబడింది లూకాసు వార్త 2వ అధ్యాయం చివరి వచనాల్లో క్లియర్గా రాయబడింది. అంటే దేవుని స్పర్శకు దేవదూతలు వెంటనే ఇక్కడ పుడితే అక్కడ స్పందించి వెంటనే వచ్చి స్తుతించారు. మరి మనం స్పందిస్తున్నామా? మన హృదయం స్పందిస్తుందా? అంటే మీ హృదయం దేని మీద ఆధారపడి ఉంది? దేనికి మీరు స్పందిస్తున్నారు? దేవుని మాటకు లోబడుతున్నారా? మీ పునాదిని గట్టిగా వేసుకుంటున్నారా? పైపైన ఏదో నామకే వస్తే కడుతున్నారా?
హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 6:48 నేను చదువుతాను. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున అది పడలేదు, దాన్ని కదిలింపలేకపోయాను, ఎందుకంటే అది బండ మీద వేయబడింది. అర్థమైంది. కాబట్టి యేసుక్రీస్తే మనకి మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాదుల మీద మనం కట్టబడుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 మాట రాయబడింది. యేసుక్రీస్తు అనే బండ మీద అపోస్తలులు కట్టిన పునాదుల మీద మనం నడుస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి కొలస్సీ 1:23 ఉంది, పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ స్వార్థ వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుడిన యెడల ఇది మీకు కలుగును. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఎప్పటికీ ఉంది. మరి మీ పునాది ఎలా ఉంది? మీరు స్థిరమైన పునాదిలో వేయబడ్డారా లేదా? మీ విశ్వాసం ఎంత లోతుగా ఉంది? మీ నిజమైన విశ్వాసం దేని వైపు ఉంది? లోకాశల మీద ఉన్నారా? లోకం మీద వ్యామోహాల మీద ఉన్నారా? యేసులో నిజంగా స్థిరంగా ఉన్నారా? ఎందుకంటే ఆయన పునాది అయితే స్థిరంగానే ఉంది, ఎప్పటికీ కదల్చబడలేదు. అప్పుడు కట్టింది మీకు తెలుసు కదా. చాలా మంది ఇజ్రాయెల్ దేశం వెళ్తున్నారు, చాలా మంది వెళ్తున్నారు. అక్కడ చూపిస్తారు, ఇదిగో యేసు ప్రభు గారి సమాధి, ఆయన పుట్టిన పశువుల పాక, లేకపోతే ఆయన ఈ గొల్గొతా కొండ, గెత్సేమనే తోట, అక్కడ ఉన్న కోటలు గోడలు అని చూపిస్తారు. ఇప్పటికే ఆ పునాదులు ఉన్నాయి, లేదా వేల సంవత్సరాలు అయింది. మీరు గమనించండి, మన దగ్గర గోల్కొండ కోట ఉంది కదా, అది కట్టబడి 400 సంవత్సరాలు అయింది. ఇప్పుడు దానికి పునాదులే సరిగా లేవు, గోడలు తప్ప ఏమీ లేవు అక్కడ. కానీ యేసు ప్రభు పెట్టిన తొలిపించుకున్న సమాధి ఇప్పటికీ అలాగే ఉంది. అది రాతిలోకి తొలిపించబడింది, ఆ బండలో తొలిపించబడింది. కాబట్టి పిల్లరా, మన విశ్వాసం క్రీస్తులో స్థిరంగా ఉండాలి. ఎక్కడ? స్థిరముగా, మళ్ళీ కదిల్చబడకూడదు. అర్థమైందా? ఎందుకంటే ఈ లోకం ఉందని ఫస్ట్ చెప్పాను కదా, అబద్ధ బోధలు మనల్ని త్రిప్పివేస్తారు. సమాజము, ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎందుకంటే మనం హైందవ సమాజంలో ఉన్నాం కాబట్టి మన ఫ్రెండ్స్ చాలా మంది హైందవులే ఉంటారు, ఇది కామన్ అందరికీ. వాళ్ళ మాటలకి మనం త్రిప్పబడకూడదు. అందుకని ఇశ్రాయేలుని మీరు అన్యులు పెళ్లి చేసుకోకుండా వాళ్ళు మిమ్మల్ని తిప్పేస్తారు. కానీ మీకు తెలుసు కదా, జ్ఞాని అయిన సొలొమోను, మీరు సామెత గ్రంథం చదవండి, ఎంత జ్ఞానంతో రాశాడు మాటలన్నీ కూడా. జ్ఞాని అయిన సొలొమోను కూడా అన్యులు పెళ్లి చేసుకొని తిప్పబడ్డాడు. తన జీవిత చర్మాంకంలో లాస్ట్ డేస్ లో రాశాడు, అసలు భూమి మీద పెళ్ళనే మాట వ్యర్థమని రాశాడు. ఎందుకంటే ఆయన అంత 700 మంది భార్యలను ఉపపత్తులు చేసుకొని, అర్థమైందా, చేసుకొని లాస్ట్కి ఈ వ్యర్థ పదార్థం అని రాశాడు. ఆయన జీవితం మీద అంత ఇసుకుపోయాడు భార్యల చేత. కాబట్టి వీళ్ళరా, ఈ లోకము అశాశ్వతమైనది. ఈ లోకంలో ఉన్న ప్రజలు మనల్ని తిప్పివేస్తారు, మన మనస్సులను తిప్పివేస్తారు. అర్థమైందా? అంతా సమానమే కదా, అన్ని దేవుళ్ళు ఒకటే. ఇలాంటి మాటలతో మొదలెట్టి మనల్ని కూడా మార్చగలిగే సమర్థులు లోకంలో ఉన్నారు. మాటల చేత మంత్రాలు చేసి దేవుడు మనకు దూరపరిచే సమాజం ఇది. కాబట్టి ఇలాంటి సమాజంలో బతుకుతున్నప్పుడు నీ విశ్వాసం స్థిరంగా ఉండాలి. అలాంటి వాటికి దూరముగా పారిపోమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అలాంటి మాటలు వచ్చినప్పుడు కానీ, నువ్వు అలాంటి విషయాలు కూరబడుతున్నప్పుడు దూరముగా వచ్చేయాలి అక్కడి నుంచి. ఆ స్థలంలో నువ్వు ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనందరి వినికిడిలో ఈ వాక్యము దీవించబడిన గాక. చిన్న ప్రార్థన చేసుకొని తర్వాత కానుకలు పడదాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీవు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రభా, నువ్వు మాట్లాడిన కొన్ని మాటలు వీరందరికీ వినిపింపు చేస్తావు, నాకు కూడా వినిపింపు చేస్తావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. ప్రభా, మాకు తెలియని ఎన్నో విషయాలు నేర్పించావని నేను అనుకుంటున్నాను తండ్రి. థ్యాంక్ యూ ప్రభా. నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీకు తెలియజేసుకుంటున్నాను తండ్రి. ఎత్తబడిన వాక్యము మా అందరి హృదయాలు ఫలింప చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.